తెలంగాణలో కొత్త సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల తర్వాత 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. ఆ తర్వాత కొత్త సర్పంచులకు ప్రత్యేకమైన అధికారాల బాధ్యతలను అప్పగిస్తారు. సర్పంచులు ఉప సర్పంచ్ల ప్రమాణ స్వీకారానికి మేజర్ గ్రామ పంచాయతీల్లో 20,000, చిన్న పంచాయతీల్లో 10,000 ఖర్చు అవుతుందని కార్యదర్శులు అంచనా వేశారు. బ్యానర్లు, టెంట్లు, మైక్ సెట్లు, కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త రిజిస్టర్ల కొనుగోలు, హాజరయ్యే వారికి మిఠాయిలు, తేనీరు ఇవ్వడానికి ఇచ్చే సాంప్రదాయంగా కొనసాగుతోంది. చాలా గ్రామ పంచాయతీల్లో నిధుల సమస్య ఎదురవుతోంది. ఇటీవల పోలింగ్ సమయంలో సిబ్బంది భోజనాలు, ఇతర ఖర్చులను కొన్ని చోట్ల కార్యదర్శులు, ఎంపీడీఓలు భరించారు. ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దీంతో ప్రమాణ స్వీకారాల ఖర్చు విషయమై గ్రామ కార్యదర్శులు తర్జన పడుతూ ఉన్నారు. ఇప్పటికే 3 నెలల నుంచి వేతనాలు రావడం లేదని అంటున్నారు. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పలువురు కార్యదర్శులు చెబుతున్నారు. కొన్ని చోట్ల కొత్తగా ఎన్నికైన సర్పంచ్లే ఖర్చులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. తెలంగాణలో కొత్త సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, ఇటీవల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎన్నికైనటువంటి పంచాయతీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు నేడు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పంచాయతీ కార్యదర్శులు వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే ఈ నెల 11, 14, 17 తేదీలు జరిగినటువంటి 12,702 గ్రామ పంచాయతీల్లో ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచులందరూ కూడా వారి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా సకాలంలో రాక పంచాయతీ పాలన అస్తవ్యస్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని ఎలక్షన్స్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసింది. దీంతో ఈ రోజు వారి బాధ్యతలు వారు స్వీకరించనున్నారు. స్వీకరించిన తర్వాత పంచాయతీల్లో పడకేసినటువంటి పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు గ్రామ పంచాయతీ వ్యవస్థలో కీలకమైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరూ కూడా సంయుక్తంగా గ్రామంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కలిసి గ్రామ పరిపాలనతోటి గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రోజు వారందరూ కూడా వారి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లంతా కూడా కలిసి వాళ్ళు పదవులు స్వీకరించిన అనంతరం గ్రామాలని అభివృద్ధి కోసంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికీ అధికార యంత్రాంగం ఒకవైపు తలములకలై ఉంది. కీలకమైన మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలకు 20,000 రూపాయలు ఖర్చు చేయాలని, ఆ చిన్న పంచాయతీల్లో 10,000 వరకు ఖర్చు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనా వేశారు. గ్రామ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ నెల 20వ తేదీన జరగాల్సినటువంటి కార్యక్రమం సరైన ముహూర్తం లేదని చెప్పేసి 22వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ రోజు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ ముందుగానే దీన్ని డేట్ మార్చి ఇవ్వడంతో కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అందరూ కూడా పోటాపోటీగా పోటీ చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులను పరోక్షంగా బలపరిచినటువంటి ఎన్నికల గుర్తులు లేనంటే పార్టీల గుర్తులు లేనటువంటి ఎలక్షన్ సంబంధించి అందరూ కూడా ఎంతో సమకూర్చి అనేక చోట్ల కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీ ఎలక్షన్స్ లో సర్పంచులు, ఉప సర్పంచులు పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా ఆయా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.